ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ మనసులోంచి అనుకోండి. నేను ఇది చెయ్యాలి, ఇది చేయగలను అన్న ఎప్పుడైతే మీ మనసు మీతో కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందో అప్పుడు నో బడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గెటింగ్ ఎనీథింగ్. ఎప్పుడైతే మనకు ఆ డౌట్ ఉంటుందో నేను చేయగలనా లేదా అని, దెన్ ఆటోమేటికలీ మన మైండ్ కూడా ఇట్ విల్ నాట్ బి సపోర్టింగ్ యూ దట్ మచ్. అందుకనే స్వామి వివేకానంద అన్నారు, హ్యావ్ వన్ ఎయిమ్ ఇన్ యువర్ లైఫ్, then you pursue that aim, then the whole body, every part of your body is going to support you and it will see that you achieve that goal. So ఆ మనసుతో మనం పని చేయడం చాలా ముఖ్యమని నాకున్న ఇక్కడ అనుభవాలు. ఒక 12 ఏళ్ల పిల్లవాడు ఒకరోజు కామిక్స్ కోసం న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉన్నాడు. 12 ఏళ్ల పిల్లవాడు ఉదయం జనరల్గా రోజు కామిక్స్ చదువుతుంటాడు అబ్బాయి, కామిక్స్, కార్టూన్స్ ఇలాంటివన్నీ. ఆ రోజు వాడికి సడన్గా ఆ పేపర్లో ఒక చిన్న న్యూస్ ఐటమ్ చాలా అట్రాక్ట్ చేసింది ఆ పిల్లవాడిని. ఆ న్యూస్ ఐటమ్ ఏంటంటే, ఒక దేశంలో 12 ఏళ్ల పిల్లవాడు, అంటే వాడికి సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లవాడు, వాడు బానిసగా బతుకుతున్నవాడు. ఆ పిల్లవాడు తన హ్యూమన్ రైట్స్ గురించి, తన మానవీయ హక్కుల గురించి ఏదో మాట్లాడబోతే ఆ పిల్లవాడిని ఆ దేశంలో చంపేశారు అని చెప్పేసి ఒక చిన్న న్యూస్ ఆ పిల్లవాడు చదివాడు అన్నమాట. చదవగానే ఆ పిల్లవాడికి మనసులో ఒక ఆలోచన మొదలైంది. నేను 12 ఏళ్ల పిల్లవాడినే, వాడు 12 ఏళ్ల పిల్లవాడే. నేను ఇక్కడ పుట్టాను, వాడు అక్కడ పుట్టాను. కానీ పొరపాటున నేను అక్కడ పుట్టిండింటే ఆ రోజు నేనే చనిపోయి ఉండేవాడిని కదా అని ఆలోచించుకొని, ఇటువంటి నాలాంటి వయస్సులో ఉన్న పిల్లవాళ్ళు ఇంకెంతమంది ఇలా చనిపోతున్నారు కదా అని ఆలోచించి వెళ్ళి వాళ్ళ క్లాసులో ఉన్న పిల్లవాళ్ళందరికీ చెప్తాడు, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, దీని గురించి మనమంతా ఏమైనా చెయ్యాలి అని చెప్పి. చూడండి, ఒక 12 ఏళ్ల పిల్లవాడు ఒక చిన్న న్యూస్ పేపర్లో చదివిన సంఘటనలో ఈ విధంగా ప్రతిస్పందించి వాడు ఏం చేశాడంటే, దే ఫార్మ్ ఏ స్మాల్ గ్రూప్ అండ్ నేమ్ ఇట్ యాజ్ వి చారిటీ అని చెప్పేసి ఒక సంస్థను వాళ్ళు స్థాపిస్తారు. చిన్న 12 ఏళ్ల 7వ తరగతిలో చదువుతున్న పిల్లవాళ్ళు. అలా చదువుకుంటూ ఆ పిల్లవాళ్ళు వాళ్ళ లక్ష్యం ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ పిల్లవాడు కూడా ఈ విధమైన బాధలతో, ఈ విధమైన కష్టాలతో ఎప్పుడూ చనిపోకూడదు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని 20 ఏళ్ల తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇలా బాధపడుతున్న పిల్లవాళ్లను వాళ్ళ బాధల నుంచి తీర్చడానికి ఆ సంస్థ ఇప్పుడు అగ్రగణ్యంగా తయారైందనమాట. దట్ ఈస్ ది సంస్థ కాల్డ్ వి చారిటీ. చూడండి, ఒక 12 ఏళ్ల పిల్లవాళ్ళలో కలిగిన ఒక మార్పు. ఎందుకంటే ఆ పిల్లవాడు మనసులోంచి ఫీల్ అయ్యాడు అనమాట. ఆ పిల్లవాడు ఆ న్యూస్ ఐటమ్ చదువుతుంటే హీ స్టార్టెడ్ ఫీలింగ్ ఫ్రమ్ హిస్ హార్ట్, నాకు కూడా అయ్యుండొచ్చు కదా ఈ విధంగా, మరి ఇలా జరుగుతున్నప్పుడు నేనేం చేయకూడదా, నాకేం సంబంధం లేదా అని ఆ పిల్లవాడు ఆలోచిస్తే చూడండి ఏ విధంగా మార్పు వచ్చిందో దేశంలో. రెండవది, దీన్ని ఏమంటారంటే ఆర్ద్రత అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్ద్రత, హ్యావింగ్ కన్సర్న్ ఫర్ సంబడి. ట్రైబల్ స్కూల్ అడాప్ట్ చేసుకున్నాం మహారాష్ట్రలో. నేను థానేలో ఉండగా అక్కడ ట్రైబల్ స్కూల్స్ ఉంటే ఒక ట్రైబల్ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. అక్కడికి వెళుతూ ఉంటాను. ఒకరోజు మొన్న ట్రీ ప్లాంటేషన్ వర్షాలు పడుతుంటే చెట్లు నాటుదామని చెప్పేసి అందరూ పిల్లలతో పాటు కూర్చుంటే ఆ చెట్లు ఒకటోటి పెడుతున్నాం. అక్కడ ఒక చెట్టు నెమ్మదిగా, అది నేను అన్నాను పిల్లవాడితో, ఇది రాదేమోరా అంటే ఆ పిల్లవాడు ఏం చేసి అంటే, ట్రైబల్ పిల్లవాడు వెంటనే తన గోరు పెట్టేసి ఆ చెట్టును కొద్దిగా ఇలా అన్నాడు అని ఆ లోపల వాడికి గ్రీన్గా కనపడింది అనమాట. వాడు అన్నాడు, సార్ దీంట్లో తేమ ఉంది, దెర్ ఈజ్ సమ్ వెట్నెస్ ఇన్ దిస్ ట్రీ, సో డెఫినెట్లీ మనం ఈ ప్లాంట్ని కనుక పెడితే ఇది ఒక మహావృక్షం అవుతుంది సార్ అన్నాడు. అప్పుడు నేను గమనించింది ఏంటంటే, మనలో గనక ఆర్ద్రత ఉంటే, మనలో గనుక ఏదైనా చెయ్యాలన్న తపన ఉంటే ఖచ్చితంగా అది ఒక మహావృక్షంలాగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నేను చెప్పడం ఏంటంటే, హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ సొసైటీ. సమాజం కోసం ఏదైనా మన వంతు కర్తవ్యంగా మనం ఏమైనా చెయ్యాలని మనసులోంచి అనుకోండి. చూడండి, వి అచీవ్ లాంటి ఈ సంఘటనలు, వి చారిటీ లాంటి సంఘటనలు గొప్పగా వస్తాయి. వీడు కనీసం 12 ఏళ్ల పిల్లవాడు. ఇంకో పిల్లవాడిని గురించి చెప్తాను, వాడి పేరు ర్యాన్. వాడు 1వ తరగతి చదువుతున్నాడు. 1వ తరగతి చదువుతున్నప్పుడు వాడికి స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి ఏమని చెప్తుందంటే, కొన్ని నగరాల్లో, కొన్ని దేశాలలో
మంచి నీళ్లు దొరకపోవడం వల్ల చాలామంది పిల్లవాళ్ళు రోగాలకు బాధితులవుతున్నారు, చాలామంది పిల్లవాళ్ళు చనిపోతున్నారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎన్నో కిలోమీటర్లు నడిచి అమ్మలు చిన్న చిన్న బిందెల్లో మురుకు నీళ్లు మాత్రమే తీసుకురాగలుగుతున్నారు అని వాళ్ళ టీచర్ ఒక్కసారి చెప్తే ఈ 1వ తరగతిలో ఉన్న పిల్లవాడు ఆలోచించడం మొదలుపెట్టాడు. నేనేం చేయగలను? వాడేమనుకోలేదు, నేను 1వ తరగతి చదువుతున్నాను కదా, నేనేం చేయలేని అనుకోలేదు ఆ పిల్లవాడు. నేనేం చేయగలను అని ఆలోచించి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ నీటి సమస్యను పోగొట్టడానికి నేనేమైనా చేయాలి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నల్ని కొద్దిగా డబ్బు అడుగుతాడు. అడిగిన తర్వాత ఆ పిల్లవాడికి ఒక ఆలోచన వస్తుందన్నమాట. మనం ప్రతి చోట కనుక బావులు తవ్వగలిగితే, ఇఫ్ యూ కెన్ సింక్ వెల్స్ దేర్, ఇఫ్ యూ కెన్ సింక్ ఆర్ డిగ్ వెల్స్ దేర్, ఈ ప్రాబ్లమ్ని మనం తీసుకురావచ్చు కదా అని వాడు ఎవరినో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఒక బావి తవ్వడానికి కనీసం 4,000 రూపాయలు పడుతుంది అని అన్నారన్నమాట. కాబట్టి ఆ పిల్లవాడు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ పక్కన ఉన్న క్లాస్మేట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని కలిపి 4,000 రూపాయలు సంపాదిస్తాడు. ఆ తర్వాత వాడికి ఏం తెలుస్తుందంటే, ఒక బావిని తవ్వడానికి మినిమం 1,20,000 రూపాయలు అవుతుందని తెలుస్తుంది. అయినా కూడా వాడేమి జంకలేదు. మిత్రుల్ని తీసుకుని వెళ్ళాల్సిన చోటికంతా వెళ్ళి అవసరం ఉన్నప్పుడు పనులు చేసి వాళ్ళంతా కలిసి 1,20,000 రూపాయలు కలెక్ట్ చేసి ప్రపంచంలో ఈ ఫండ్తో తొలిసారిగా నీళ్లు లేని ఆఫ్రికన్ దేశమైన ఉగాండాలోని ఒక స్కూల్లో వీళ్ళంతా కలిసి ఒక బావిని తవ్వించారన్నమాట. అక్కడ పిల్లలు చూడండి, 1వ తరగతి చదువుతున్న పిల్లలు. వీళ్ళెవరు మనలాగా ఉద్యోగస్తులు కాదు, మనలాగా సంపాదిస్తున్న వాళ్ళు కాదు. 1వ తరగతి చదువుతున్న పిల్లలు. వాళ్ళు దే స్టార్టెడ్ దిస్ హోల్ స్కీమ్. నౌ వాళ్ళు ప్రపంచంలోనే ఈ మంచినీటి సమస్యను దూరం చేయడానికి ఇట్ హస్ బికమ్ ర్యాన్స్ వెల్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అయింది. మీరు వెళ్ళిన తర్వాత నెట్లో చూడండి వీటి గురించి. సో దెర్ ఆర్ 2 ఇన్స్టిట్యూషన్స్ విచ్ హ్యావ్ కమ్ అప్ వెరీ వెల్. మొదటిది వచ్చేసి వి చారిటీ, రెండవది వచ్చేసి ర్యాన్స్ వెల్ ఫౌండేషన్. చూడండి, ఒక 12 సంవత్సరాల పిల్లవాడు, ఒక 1వ తరగతిలో చదువుతున్న 6 ఏళ్ల పిల్లవాళ్ళు, వీళ్ళు ఇది చేయగలిగితే మనమెందుకు చేయలేము అన్నది వీ నీడ్ టు థింక్. ఆ ర్యాన్ అన్న స్టూడెంట్ని వెళ్ళి ఒక పత్రికా విలేకరి అడిగితే, మీరు ఈ 1వ తరగతిలో ఉన్నప్పుడే ఈ విధంగా ఎలా చేయగలిగారంటే, హీ గేవ్ ఎ వండర్ఫుల్ రిప్లై. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ పాజిటివ్ చేంజ్ ఇన్ ది వరల్డ్, you need to find something you are passionate about and then you need to take steps to act. కాబట్టి ఆ పిల్లవాడు చెప్పినవి 2 విషయాలు. You should be passionate about it and you should put steps to that. ఇప్పుడే మనకు ఆల్మోస్ట్ 350 కానిస్టేబుల్ని తయారు చేసిన కిరణ్ చెప్పాడు, నేను ఆఫ్టర్ దీస్ క్లాసెస్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఎ ప్యాషన్. నేనెందుకు చేయకూడదని ఒక ప్యాషన్తో మొదలుపెట్టాడు. ఆ తర్వాత దానికి కావాల్సిన స్టెప్స్ హీ స్టార్టెడ్ టేకింగ్. దెన్ యూ సీ టుడే హీ కుడ్ కమ్ అండ్ ఎంత గర్వంగా మనతో మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి. చూడండి, ప్యాషన్తో మనం పనిచేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయని మీ కళ్ళ ఎదుట ఉదాహరణలు అన్నమాట.